చదవబడినటువంటి లేఖన భాగము ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలలో దేవుడు అబ్రహాముతో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండము 17:10లో మనం చూసినట్లయితే, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతివాడును సున్నతి పొందవలెను అనేటువంటి మాట దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినట్లుగా, అబ్రహాముకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక క్రొత్త విషయాన్ని అబ్రహామును చేయమని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ అంతకుముందు ఈ కార్యం అనేది లేదు. సున్నతి అనేటువంటి కార్యం ఇంతకుముందు అంటే అబ్రహాముకు చెప్పడానికంటే ముందు అది లేదు. కానీ దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో చేస్తున్నాడు. అబ్రహామా, నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి నిబంధనకు గుర్తుగా, నీకు నాకు తర్వాత నీ సంతతికి నీ మధ్య ఏంటంటే చెప్పండి, ఒక నిబంధన ఒక కోవనెంట్, ఒక నిబంధనకు గుర్తుగా మీరు ఏం చేయాలట అంటే సున్నతి పొందవలను. అంటే దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఎవరితోటి? అబ్రహాముతో. ఏంటి ఆ నిబంధన? అంటే అర్థం ఏంటంటే ఒడంబడిక అనుకోవచ్చు, ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కావచ్చు కదా. దాన్ని ఏమంటాం మనం? నిబంధన అంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి 2 భాగాలు ఉన్నాయి. నిబంధన అంటే అర్థం ఏంటంటే దేవుడు మనుషులతో చేసుకునేటువంటి ఒక ఒడంబడిక, ఒక అగ్రిమెంట్ లాంటిది అనుకుంటూ. ఉదాహరణకు దేవుడు అంటాడు, అబ్రహాము నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉంటే మంచిది అని చెప్పాడు. ఏంటి ఆ నిబంధన అంటే, మీలో ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయించుకొనవలనని. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడు? ఏ సమయంలో ఈ మాట చెప్పాడు? ఎందుకు అబ్రహాం ఆ విధంగా సున్నతి చేయించుకోవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, దీనిలో నుంచి అసలు మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలు, మనము గ్రహించవలసినటువంటి విషయాలు ఒకసారి మనము చూద్దాం. దేవుడు అబ్రహామును మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అబ్రహాం యొక్క జర్నీ, అబ్రహాం యొక్క చరిత్ర ఆదికాండము 12వ అధ్యాయములో మనకు ప్రారంభించబడుతూ ఉంటుంది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో అంటాడు, యెహోవా ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమన్నాడు. దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు అసలు లే, ఇక్కడ నుంచి నువ్వు ఏ స్థలములో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతమును విడిచిపెట్టి, ఈ దేశమును విడిచిపెట్టి, నీ బంధువులనందరినీ విడిచిపెట్టి, ఏ ప్రాంతమునైతే ఏ దేశమునైతే నేను నీకు చూపిస్తున్నానో నువ్వు ఆ స్థలానికి వెళ్ళు. ఎందుకు ప్రభువా అంటే, ఆ స్థలంలో దేవుడు ఒక కార్యమును అబ్రహాము జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకనంటే 2వ వచనంలో అంటాడు, అక్కడికి వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో చెప్పగా, 7 విధములైనటువంటి ఆశీర్వాదములను దేవుడు ఇక్కడ అబ్రహాముతో పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7 బ్లెస్సింగ్స్ అన్నమాట, 7 ఆశీర్వాదాలు, 7 విషయాలను దేవుడు అబ్రహాము జీవితంలో జరిగిస్తానన్నాడు. అబ్రహామా, ఒకవేళ నీవు నీ స్వజనాన్ని విడిచిపెడితే, అబ్రహామా నీ స్వంత దేశమును ఒకవేళ నువ్వు విడిచిపెడితే, నిన్ను చూపించే ప్రాంతానికి నువ్వు వెళితే ఈ ఆశీర్వాదము, ఈ దీవెన నీకు కలుగుతుంది అన్నాడు. మొదటిదేమో గొప్ప జనముగా చేస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఆశీర్వదించి నామమును గొప్ప చేస్తానన్నాడు. తర్వాత ఆశీర్వాదకరముగా అబ్రహామును మార్చేస్తానన్నాడు. అబ్రహామును ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహామును దూషించు వారిని శపిస్తానని చెప్పాడు. అలాగే అబ్రహాము యొక్క సంతానము అనేది ఆశీర్వాదకరముగా చేస్తానని చెప్పాడు దేవుడు. అంటే సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు. 7 విధములైనటువంటి 7 రకములైనటువంటి ఆశీర్వాదములను దేవుడు అబ్రహాముకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అబ్రహాముకు దేవుడు ఈ రీతిగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, కనిపించే దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు, ఇలా వాగ్దానమునిచ్చినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే సుమారు 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. అంటే అబ్రహాముకు 75 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముని రీతిగా తనున్నటువంటి స్థలము నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళమని చెప్పాడు.
అంటే అబ్రహాముకు దేవుడు స్పష్టంగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటనంటే, అప్పటి వరకు అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాముకి ఎవరు లేరు? సంతానం లేదు. ఇంకా షారా గొడ్రాలు అయింది, అబ్రహాము కూడా సంతానం లేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, బాబు అబ్రహాము, నేను చూపించే దేశానికి వెళ్తే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నీకు షారమ్మకు కలిపి నేను ఒక సంతానాన్ని ఇస్తాను, ఒక కుమారుణ్ణి ఇస్తాను. ఆ కుమారుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆ కుమారుని ద్వారా కలిగే సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, వర్ధిల్ల చేస్తాను అనేది అబ్రహామునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం. కానీ అబ్రహాం ఆ వాగ్దానమును నమ్మాడు, బయలుదేరాడు, వచ్చాడు. తన స్వజనులను విడిచిపెట్టాడు, బంధుమిత్రులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. దేవుడు చూపించేటువంటి దేశానికి ప్రయాణమే వచ్చి కనాన్లోకి వచ్చాడు, బలిపీఠం కట్టాడు. అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది. దయచేసి ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలోకి మీరు వచ్చినట్లయితే, 1వ వచనం చదవండి. ఆదికాండము 17వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలని చెప్పాను. అయితే దేవుడు ఇప్పుడు మరలా ప్రత్యక్షమయ్యాడట. ఎవరికి? అబ్రహాముకి. ఏ సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకు 99 ఏండ్ల వయసు ఉన్నప్పుడు మరలా అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అంటే పిలిచిందేమో 75 సంవత్సరాలప్పుడు. ఆ మాటకు నమ్మి విధేయత చూపి అబ్రహాము ప్రయాణమే వచ్చేశాడు. సుమారు 24 సంవత్సరాల తర్వాత, అంటే మధ్యలో చాలాసార్లు దేవుడు మాట్లాడాడు అనుకోండి, 24 సంవత్సరాల తర్వాత మరలా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మరలా అదే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచో నిందారహితుడవై ఉండుము అని నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. ఏమండి, దేవుడు మరలా ప్రత్యక్షమై అబ్రహాముతో అంటాడు, నీకు నాకు మధ్యలో ఒక నిబంధనను ఏర్పాటు చేసి నిన్ను అత్యధికముగా వర్ధిల్ల చేస్తాను అబ్రహాం అన్నాడు. అంటే అబ్రహాం యొక్క గొప్పతనం, అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి. 75వ సంవత్సరంలో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైతే, ఏమండి, 24 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడట. ఎవరు? అబ్రహాం. ఎన్ని సంవత్సరాలు? 24 లాంగ్ ఇయర్స్. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీకు శారమ్మకు ఒక సంతానం కలుగుతుంది అబ్రహాము, నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి విధేయత చూపిన వాడే ఈ దేశానికి వచ్చాడు. కానీ 24 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 24 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ, అవునా? ఎంతో కాలం. అంత కాలం అయిన తర్వాత మరలా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి మరలా అదే వాగ్దానము చెప్తా ఉండదు. అయితే దేవుడు ఎందుకు ఇప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడంటే, నిజంగానే తాను ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు దేవుడు. ఏ వాగ్దానం అయితే 25 సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో, ఆ వాగ్దానమును నెరవేర్చడానికి దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడట? అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అబ్రహాము, నీకు నేను సంతానం ఇస్తాననగానే నువ్వు కొన్ని పనులు చేయాలి. నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండు. అర్థమైంది? ఎలా ఉండాలట? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. అంటే దేవుని సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండాలట. రెండోది ఏమంటే, నేను నీకు సంతానం ఇవ్వడానికంటే ముందుగా నీకు నాకు మధ్య ఒక నిబంధన నేను చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను నిన్ను నమ్మాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇవ్వబోతున్నాడు. అబ్రహామునికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, అబ్రహాము కుమారుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు యొక్క కుమారులు మనందరూ తెలుసు, ఇశ్రాయేలీల యొక్క గోత్రకర్తలు కదా, అవునా? 12 మంది కుమారులను దేవుడు యాకోబుకు ఇచ్చాడు. దాంట్లో వాళ్ళందరూ కూడా ఏమైపోయారట? ఇశ్రాయేలీల గోత్రకర్తలుగా మార్చబడ్డారు కదా. రూబేను, షిమియోను, లేవి, యూదా కదా, ఇసాకారు, జబూలును, దాను, గాదు, నఫ్తాలి, ఆషేరు. తర్వాత యోసేపు యొక్క 2 కుమారులు ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను. వీళ్ళందరూ కూడా ఏమయ్యారనంటే, ఈ 12 గోత్రాలుగా ఏర్పరచబడి వారు విస్తరించి అభివృద్ధి చెంది ఒక దేశముగా ఏర్పాటైపోయారు. ఏమని చెప్పండి? ఇశ్రాయేలీల దేశముగా ఏర్పాటయ్యారు. అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటనంటే, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడును అనేటువంటి వాగ్దానమును దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎటువంటి వాగ్దానం అంటే,
అబ్రహామా, నీ వంశములో ఒక పురుషుడు వస్తాడు, అతని యందు సమస్త అన్యజనులు ఆశీర్వదించబడతారు. అంటే లోకరక్షకుడు నీ గర్భంలో నుంచి వస్తాడు, నీ వంశావళిలో నుంచి వస్తాడు, లోకరక్షకుడు నీ సంతానములో నుండి వస్తాడు అనేటువంటి గొప్ప వాగ్దానమును దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అబ్రహాముకి ఇచ్చాడు. అసలు చాలా గొప్ప ఆశీర్వాదం కదా. అంటే అబ్రహాము పేరు మీద ఒక దేశం ఏర్పాటు చేయబడింది. ఇశ్రాయేలు అనేటువంటి దేశం ఇప్పుడు ఉంది, మనం చూస్తున్నాం కదా. యూదులు అనే వారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ యూదులు అలాగే ఆ ఇశ్రాయేలు దేశము అంతా కూడా ఇప్పుడు ఎవరి సంతానం? అబ్రహాం యొక్క సంతానమే. అంటే కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని సంతానముగా దేవుడు ఎవరికి ఇచ్చాడట? అబ్రహాముకి ఇచ్చాడు. దానికంటే మించిన గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే, అబ్రహాము యొక్క గర్భములో నుండి ఎవరు వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కదా. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైనా యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:1 ఆ మాట రాయబడింది కదా. మత్తయి 1:1 ఏముంటుందండి? ప్రారంభ వచనంలోనే ఆ మాట ఉంది, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైనా యేసుక్రీస్తు యొక్క వంశావళి. అంటే యేసయ్యని ఎవరి కుమారుడిగా అభివర్ణిస్తున్నాడు ఇక్కడ? అబ్రహాము కుమారుడిగా ప్రకటిస్తున్నాడు. అంటే అబ్రహామునికి ఇచ్చినటువంటి అల్టిమేట్ బ్లెస్సింగ్ అదనమాట. అబ్రహామా, నీ గర్భములో నుంచి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వస్తాడు, ప్రజలను వారి పాపముల నుంచి విమోచించేవాడు, ప్రజల కొరకు తన ప్రాణమును పెట్టేవాడు, ప్రజలను రక్షించేవాడు, ప్రజల కొరకై తనను తాను బలియాగముగా అర్పించుకునేవాడు, ప్రజలను తమ పాపముల నుంచి విడిపించేవాడు, ఒక గొప్ప రక్షకుడు నీ గర్భఫలములో నుంచి రాబోతూ ఉన్నాడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును, ఆశీర్వాదమును దేవుడు ఎవరికి ఇచ్చాడట? అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇంత ఆశీర్వాదాన్ని, ఇంత దీవెనను దేవుడు అబ్రహాముకి ఇచ్చే ముందు, అబ్రహాముకు అంటే ఆ సంతానమునిచ్చే ముందు దేవుడు అబ్రహామును ఒక మాట కోరాడు. అబ్రహామా, ఇగో నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను కదా, కాబట్టి నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉండాలి. ఏముండాలి చెప్పండి? నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఏంటి ఆ నిబంధన అంటే, నేను చెప్తున్న పని నువ్వు చెయ్యి. ఏమనంటే, నేను నిన్ను నమ్మాను, అలాగే నీవు కూడా నా మాటకు విధేయుడవని, నేను చెప్తున్న మాట నన్ను నమ్ముతున్నావని, అలాగే ఇచ్చే ఆశీర్వాదానికి యోగ్యుడవని, వారసుడవని నువ్వు గుర్తుంచుకోవడానికి మన ఇద్దరి మధ్య ఒక చిహ్నం ఉండాలి. ఎందుకంటే నేను నీకు వాగ్దానం చేశానని, నువ్వు కూడా దాన్ని నమ్మి నాకు లోబడి నాకు విధేయత చూపావని మన ఇద్దరి మధ్యలో ఒక నిబంధన చేసుకుందాం, ఒక వాగ్దానం చేసుకుందాం. ఏంటనంటే, మీరు సున్నతి అనేటువంటి కార్యక్రమమును చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సున్నతి అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. అంటే దేవుడు సున్నతిని ఒక నిబంధనకు గుర్తుగా అబ్రహాముకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమండి అంటే, అబ్రహాము దానికి లోబడతాడో లోడో, ఎందుకంటే అబ్రహాము దాన్ని చేయించుకుంటాడో చేయించుకోడో, అబ్రహాము ఆ విధంగా ముందుకు వస్తాడో లేదో తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే, సున్నతి అయినటువంటి ఒక గుర్తును దేవుడు వేసుకోమని చెప్పాడు. అంటే సున్నతి అంటే అర్థం ఏంటంటే, పురుషుల యొక్క గోప్యాంగ చర్మం. పసిపిల్లలు 8 రోజుల ప్రాయంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి 8వ దినాన వాళ్ళకి ఏంటంటే గోప్యాంగ చర్మమును వారికి కత్తిరించాలి. అది దేవునికి వారికి మధ్యలో ఒక నిబంధనకు సూచనగా ఉంటుందన్నమాట. దేవుడు దాన్ని ఎంత స్ట్రిక్ట్గా చేశాడంటే, ఎవరైతే ఈ సున్నతి అనేటువంటి కార్యక్రమంలో ఉండరో, ఎవరైతే ఈ సున్నతి చేయించుకొనరో, వారు ఇశ్రాయేలీల యొక్క జనాభాలో నుంచి కొట్టివేయబడతారు. వారు దేవుని యొక్క జనాంగము యొక్క లెక్కలోనికి వారు రారు. అంటే వారు దేవుని క్రిందికి రావాలంటే, దేవుని జనాభాలో లెక్కించబడాలంటే, దేవుని జనాంగములో దేవుని యొక్క నిబంధన జనులుగా వారు ఉండాలంటే వారు ఏం చేయాలి చెప్పండి? తప్పనిసరిగా సున్నతి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి ముందు దేవుడు ఏర్పాటు చేసిన ఒక నిబంధన. దీని ద్వారా మనం నేర్చుకునేటువంటి విలువైన పాఠాలు ఎన్నో పాఠాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అబ్రహామునకు ఏ సమయంలో దేవుడు నిబంధన చేయమని చెప్పాడు అంటే, అబ్రహామునకు 99 సంవత్సరాల ప్రాయంలో చెప్పాడు. అంటే 100వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే శారమ్మ ఇస్సాకును కనడానికంటే 1 సంవత్సరం ముందు, అంటే ఏదైతే గర్భఫలమును దేవుడు శారా గర్భంలో ప్రవేశింపజేయబోతున్నాడో ఆ టయానికి దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేయమన్నాడు. అబ్రహాము నిబంధన చేసి సున్నతి చేయించుకున్న తర్వాతనే ఏమైంది చెప్పండి? ఇస్సాకు గర్భంలో పడ్డాడు కదా. అంటే నిబంధనకు ముందు ఇస్సాకు గర్భంలోనికి రాలేదు, శారమ్మ గర్భంలోనికి. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసిన తర్వాత, సున్నతైనటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత, ఆ తర్వాత
నిబంధనలోనికి వచ్చిన తర్వాత అప్పుడు శారమ్మ ఏమైపోయిందట, గర్భము ధరించి ఇసాకును కన్నది. అంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదానికి ముందు దేవుడు ఎలా సిద్ధపరచాడు చూడండి. అంతకుముందు అతని పేరు అబ్రహాము, కానీ దేవుడు పేరు మార్చి అబ్రహాముగా మార్చాడు. అంటే పేరును మార్చాడు. అలాగే తర్వాత ఏం చేశాడు, ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు. ఒక పర్ఫెక్ట్ పిక్చర్లోనికి దేవుడు అబ్రహామును తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు తన ద్వారా సంతానాన్ని దేవుడు ఏం చేశాడట, అనుగ్రహించాడు. అంటే ఒక సిద్ధపాటు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి సిద్ధపాటు దేవుడు చేశాడు. అలాగే నీవు నేను నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక ఆశీర్వాదము అనేది మనకు ఇవ్వాలనంటే మనము కూడా ఏదో ఒక నిబంధన, నూతన నిబంధనలో సున్నత అనేటువంటి కార్యక్రమం అయితే లేదులే, కానీ నూతన నిబంధనకు వచ్చినాక ఈ ప్రోగ్రామ్స్ ఏం లేవు. అవన్నీ ఎప్పుడే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రోగ్రామ్స్, అవన్నీ ఎప్పుడు చెప్పండి. కానీ నూతన నిబంధన విశ్వాసం లేదా ఒక భక్తుడు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనమే దేవుడితో ఒక నిబంధన చేసే వారంగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి, మనమే దేవునితో ఒక నిబంధన చేయాలి. నిజంగా చెప్తున్నాను, ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు బాగా, ఎందుకంటే అబ్రహాము నిబంధనకు లోబడ్డాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఏం చేశాడట, ఆశీర్వదించాడు. ఈ తరంలో కూడా, ఈ రోజుల్లో కూడా మనం కూడా ఏం చేయొచ్చంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మన పక్షంగా నిలబడి మనకేదైనా దీవెన ఇవ్వాలనంటే, మన కార్యములను సఫలపరచాలంటే, మన మీదకు దేవుని అభిషేకం రావాలంటే, దేవుని బలమును మనం పొందుకోవాలంటే, ప్రభావమును మనం పొందుకోవాలంటే, ఇంక ఏదైనా జరగాలంటే మనము కూడా దేవుడితో ఒక నిబంధన చేసే వారంగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి, మనము కూడా దేవుడితో ఒక నిబంధన చేసే వారంగా ఉండాలి. సున్నత దేనికి గుర్తు, నిబంధనకు గుర్తు. సున్నత జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ బాలుని యొక్క గోప్యాంగ చర్మము కత్తిరించబడుతుంది. అంటే ఏమవుతుంది చెప్పండి, సంతోషంగా ఉంటుందా, ఏమవుతుంది, గాయం అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, కత్తిరించడం అంటే అర్థం ఏంటి, భయంకరమైనటువంటి గాయం జరుగుతుంది, అవునా, రక్తం వస్తుంది, ఆ గాయం మానడానికి చాలా కాలము పడుతుంది. అంటే చూడండి ఎంత వేదన ఉందో మీరు ఆలోచించండి. అందులో ఏముంది చెప్పండి, కొంచెం వేదన ఉంది, కొంచెం బాధ ఉంది, కొంచెం నొప్పి ఉంది, అవునా కదా. పూర్వకాలంలో ఇంజక్షన్ వేయాలంటే మనకు భయం పుట్టేది కదా. మన చిన్నతనంలో హాస్పిటల్కి పోయినాం అనుకోండి, ఇంజక్షన్ అంటే వణుకొచ్చేది. ఎందుకంటే మన ముందే వేడి నీళ్ళలో దాన్ని మరగబెడతా ఉంటారు. ఆ సూది ఇంత లాగుండి ఇంత పొడుగు ఉంటుంది కదా, ఉండి దాన్ని గుచ్చుతా అంటేనే నాకు ఇంజక్షన్ వద్దురా నాయన అని పారిపోయేటట్టు ఉండేది మన పరిస్థితి, అవునా. వేయించుకున్నారా మీరు ఇంజక్షన్లు, కథం వేడిపు వచ్చేది. వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా గుచ్చేటోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి రోజు వేసి అలవాటు కదా. మనమంటే ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి ఇంజక్షన్ వేయించుకుంటాం, వాళ్ళకేముంది చెప్పండి, రోజు గుచ్చేటోళ్ళు కాబట్టి ఆమె పెద్దగా నర్సు పెద్దగా ఫీల్ కాదు, రాగానే చేయి తీసుకుంటే ఇట్లా రుద్దుతే ఇట్లా గుచ్చేస్తుంది అంతే. ఇక మనం అనుకుంటాం మేడం చిన్నగా అంటే నువ్వు చిన్నగా లోపు ఏమైపోయింది, గుచ్చుతుంది, రావాల్సిన 2 రక్తపు చుక్కలు గారిపోయాయి, తెల్లరకాలు ఇంతలావు ఆసాయి. ఇది ఒక వేదన అయింది కదా. కానీ రాను ఇప్పుడు ఎట్లాంటి ఇంజక్షన్లు వచ్చినాయి అంటే, మొన్న నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఏ వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. పాప నర్సు గారు ఎంత మంచిగా, మా నర్సు గారు అంటే ఆమె నాకు వ్యాక్సినేషన్ సంగతి కూడా తెలియదు, అంత సున్నితంగా వేస్తారు. నొప్పి తెలియలే, ఏంటి నొప్పి అసలు తెలియలే, అసలు వేసినట్టుగా తీసినట్టు కూడా తెలియదు. అంటే ఈ రోజులలో వచ్చే ఇంజక్షన్లు మరి మీకు ఎట్లా ఉంది, మీకు కూడా ఎట్లా అనిపించిందా, నొప్పి వచ్చిందా మీకు? సో అంత సింపుల్గా అయిపోయింది. మొన్న కూడా నేను దేనికో బ్లడ్ ఇచ్చిన, దేనికో బ్లడ్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆ నర్సు కూడా నా బ్లడ్ తీస్తే అసలు నాకు తెలియదు, కుచ్చుకున్న తెలియలో వచ్చింది తెలియాలి, అంత సింపుల్గా అయిపోయింది. ఏమండి అదే పూర్వకాలం అయితే ఏమయ్యేది, గుండె బద్దలు అయిపోయేది కదా, అవునా. అంటే రాను ఏమైపోయింది అంటే సింప్లిసిటీ అయిపోయింది. ఏమని చెప్పండి, ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ కానీ ఏ అయినా సరే మనకు పెద్దగా నొప్పి ఉండట్లేదు, అది వేసినా కానీ వేయనట్టుగానే అనిపిస్తుంది, చాలా ఈజీగా అయిపోతా ఉంది పరిస్థితి. ఎందుకనంటే అప్పట్లో చాలామంది భయపడ్డారు కాబట్టి రాను టెక్నాలజీ అభివృద్ధి చేయందుకు పిల్లలకు భయం అయిపోతుంది ఇంజక్షన్ అంటే అని చెప్పి దాన్ని చాలా సన్నగా నీడిల్ చేసి ఏదో చేస్తారు. ఎందుకనంటే ఆ ఇంజక్షన్ వేసుకోవాలంటే మనకు భయం కాబట్టి. ఒక ఇంజక్షన్కే మనం ఇంత భయపడి వామ్మో వాయుని మొత్తుకొని, అప్పట్లో మనం హాస్పిటల్ ఎప్పుడు ఆర్తనాదాలు వినేటోళ్ళం కదా. నాకొద్ది ఇంజక్షన్ వాడి బారిపోతుంటే పిల్లోడు వాడిని గట్టిగా పట్టుకోవచ్చు, అనగబట్టి వాడిని వంగబెట్టి, ఏమండి రకరకాలుగా ఇంజక్షన్లు వేసేవాళ్ళు. అప్పటికి ఏమైంది, బాగా నొప్పి వచ్చేది. అట్లనే ఇంజక్షన్కి అంత నొప్పి ఉంటే ఒక పురుషుని యొక్క చిన్న పిల్లవాని యొక్క గోప్యాంగ చర్మాన్ని కత్తిరిస్తే ఇంకెంత నొప్పి వస్తుందో మీరు ఆలోచించండి, ఎంత రక్తం వస్తుందో మీరు ఆలోచించండి, అవునా. అంటే అంత నొప్పి, అంత వేదన, అంత బాధ ఆ వ్యక్తి భరించాలి. అర్థమవుతుంది, అదేమో అంత సింపుల్ విషయం అయితే కాదు. అంటే దేవుడితో నిబంధన చేయాలంటే మీరు చూడండి,
కాస్త క్రయము చెల్లించాలి. ఏం చేయాలి చెప్పండి? కాస్త క్రయము చెల్లించాలి, కాస్త నొప్పి భరించాలి, కాస్త వేదన అనుభవించాలి. దేవునితో నడుచుట అంటే అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, వృద్ధిలోనికి తీసుకొని రావాలంటే, అనేకులకు నీవు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే, బలమైనటువంటి ఆత్మాభిషేకము నీ మీదికి రావాలనంటే, నీ ద్వారా కొన్ని వేల ఆత్మలు దీవించబడాలంటే, లేదా నీ జీవితంలో ఏదైనా కార్యమును దేవుడు చేయాలనంటే, నువ్వు కూడా వేదనకరమైనటువంటి నొప్పిని భరించేటువంటి ఒక నిబంధనను మనము కూడా దేవుని సన్నిధిలో చేయడానికి ఇష్టపడాలి. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు, నాకు ఈ ఆశీర్వాదం వస్తే బాగుండు, అట్లా వస్తే బాగుండు, ఈ విధంగా వస్తే బాగుండు అని అనుకుంటారు. మరి మనం ఏదైనా ఒక నిబంధన అయితే చేయాలి కదా, దేవుని కొరకు ఏదో కూడా వదులుకోవడానికి ఇష్టపడాలి కదా. ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నిబంధన అంటే ఏంటి అంటే, కొంతమంది గొప్ప గొప్ప భక్తులు, కొంతమంది ఏం చేశారట, గొప్ప గొప్ప భక్తులు దేవుని సన్నిధిలో నిబంధన చేశారు. ఒకరోజు ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఆయన అడిగారట, అయ్యా మీ ఆశీర్వాదానికి, మీ దీవెనకు కారణం ఏంటి? మీరు ఎలా ఆశీర్వదించబడ్డారు? ఇన్ని ఆత్మలు ఎలా సంపాదించగలరు? ఇంత పెద్ద చర్చ ఎలా కట్టగలిగారు? ఏమండి, ఇంత దీవెనకరంగా మీరు ఎలా మార్చబడ్డారంటే, ఆయన చెప్పింది ఏంటంటే 3 ముఖ్యమైన విషయాలు చెప్పిండట. ఒకటేమో పరిశుద్ధత, రెండవదేమో ప్రార్థన, మూడవదేమో నిబంధన. మూడవదేంటి? నిబంధన. ఒకటేంటి? పరిశుద్ధమైన జీవితం, రెండోది ప్రార్థన జీవితం, మూడోదేంటి? నిబంధన కలిగినటువంటి జీవితం. దేవుడితో ఏం కావాలా? నిబంధన కలిగినటువంటి జీవితం. అంటే దేవునికి ఒక నిబంధన చేసుకున్నాడు. నాకు తెలిసి చాలామంది ఉన్నారండి నిబంధన. అంటే మనం దేవుడితో ఎలా నిబంధన చేయగలుగుతాం? ఉదాహరణకు కొంతమంది ఉంటారు. అంటే ఒక ఆయన ఏమని నిబంధన చేశాడనంటే, విన్నాను నేను, కొంతమంది ఇలా నిబంధన చేసుకున్నారు. ప్రతిరోజు నేను ఉదయం 4 గంటలకు వెళ్ళేసి 6 గంటల వరకు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, అది నా జీవితకాలం అంతగా అనేది ఒక నిబంధన. దేవునికి ఆయనకున్నటువంటి నిబంధన. ఇది గ్యారెంటీగా చేస్తా ప్రభువా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏ రీతిగా అయితే నిబంధన చేయమన్నాడో, ఇప్పుడు ఈ భక్తుడు కూడా ఏం చేశాడట? ఒక నిబంధన చేశాడు. ప్రతిరోజు ఉదయం 4 నుంచి 6 గంటల వరకు నేను ప్రార్థన చేసుకుంటాను. ఇక అంతే, ప్రతిరోజు జరిగిపోయింది అంతే. నిబంధన అంటే అట్లా చేసుకుంటారు. ఇంకొకరు చేసుకున్నారు. ఒక ఆయన చేసుకున్నాడు. ఏమన్నానంటే, ముంగమూరి దేవదాయ సాయి గారి యొక్క నిబంధన ఏంటంటే, ఆయన కూడా దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడట. ఎందుకంటే దేవుడు దీవించాలంటే, దేవుడికి మనకున్నటువంటి ఆ భక్తి అనేది గుర్తు రావాలంటే, మనం ఇట్లా ఫాలో అవుతా అంటే మనకు దేవునికి మధ్యలో ఆ రిలేషన్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన నిబంధన ఏంటంటే 2 ఉన్నాయి. స్త్రీని కానీ ధనమును కానీ ముట్టడట. ఆయన ఏం చెప్పండి? ఆయన జీవితకాలంలో పెళ్ళి అయితే చేసుకోలేదు, అలాగే ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు. ఏం చేయాలి చెప్పండి? ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు. ధనము కూడా చేయితో ముట్టుకోలేదు. ధనము కూడా ఏం చేయాలి చెప్పండి? తన చేయితో ముట్టుకోలేదు. నిబంధన అది. ధనము నేను ముట్టుకోను, నా చేతిలోనికి ఒక రూపాయి అంటించుకోను అన్నాడు ఆయన. అలాగే స్త్రీని కూడా నేను ముట్టుకోను అన్నాడు. అది దేవదాసయ్య గారి యొక్క నిబంధన. కాబట్టి దేవదాసయ్య గారిని ప్రభు ఎంతగానో దీవించాడు. అట్లా చాలామంది ఇంకొంతమంది నిబంధన చేశారు. ఏమనంటే, నేను దినమునకు 6 గంటలు ప్రార్థన చేసుకుంటాను తప్పనిసరిగా. ఒక రోజు గడిచిపోయేలేపు 12 నుంచి 12 గంటలు జరిగే లోపే ఆ దినములో నేను తప్పనిసరిగా 6 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, 10 అధ్యాయాలు బైబిల్ చదువుతాను అనేది ఒక నిబంధన. ఇంకొంతమంది చేసుకున్నారు, ప్రభువా ఈ లోకములో నాకు ఏది నచ్చలేదు, అసలు నేను లోకానికి సిలువ వేయబడాలని ఆశిస్తున్నాను, కాబట్టి నేను అసలు నా జీవితకాలం మొత్తం తెల్లని వస్త్రాలు ధరించుకుంటాను, ఒంటి మీద ఒక నగ కూడా వేసుకోను అనేది కొంతమంది సేవకుల యొక్క నిబంధన. మీరు చూసారుగా, చాలామంది ఓన్లీ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటారు, ఒంటి మీద ఏది కూడా ఓ బంగారం కానీ ఒక నెక్లెస్ కానీ ఏది కూడా ఉండదు. అంటే దేవుని కొరకు ఒక నిబంధన. ప్రభువు కొరకు నేను ఈ బంగారమును ధరించను, ప్రభువు కొరకు రంగురంగు వస్త్రాలు ధరించక ఎప్పుడు తెల్లని వస్త్రములనే ధరిస్తాను. నిబంధన అంటే జీవితకాలం ఏం చేస్తారు చెప్పండి? ఆ తెల్లని వస్త్రాలే ధరిస్తారు. జీవితకాలం అంతా వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? ఏ ఆభరణములు ధరించకుండా దేవుని కొరకు ప్రతిష్ఠితులై ఉంటారు. జీవితకాలం అంతా ఏం చేస్తారు? వారు చెప్పినట్లుగా రోజుకు 6 గంటలు 8 గంటలు వాళ్ళు ఎంత అనుకున్నారు
అలా ప్రార్థన నిబంధన అంటది. నేను కూడా ఒకసారి నిబంధన చేసుకున్నాను దేవుడి సన్నిధిలో. అంటే ఇంత లైఫ్ స్పాన్ నిబంధన కాదులే, కానీ షార్ట్ టైం నిబంధన ఒకటి చేసుకున్నాను. ఏమంటే ఉదయాన్నే 5:30 కల్లా లేచి శుభ్రంగా స్నానం చేసి ప్రతిరోజు ఏంటి అంటే రోజు స్నానం చేస్తానులే కానీ ప్రార్థన కంటే ముందు ఏమండి మంచిగా శుభ్రంగా మొహం కడుక్కొని స్నానం చేసి ఉతికిన బట్టలు, ఏ బట్టలు, ఏదో రాత్రి విడిచేసిన సొక్కా మళ్ళీ వేసుకొని రాత్రి విడిచేసిన ప్యాంటు కాదు, శుభ్రంగా తెల్లని ఇన్ ద సెన్స్ ఉతికిన బట్టలు ధరించి ఏమండి ఒక 2 గంటలు ప్రార్థన చేసి ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదవాలి అనేది నేను చేసుకున్న నిబంధన. అన్ని రోజులు కూడా కటిక నేల మీదనే నిద్రపోవాలి. అన్ని రోజులు కూడా ఏం చేయాలి చెప్పండి, కటిక నేల మీదనే నిద్రపోవాలని చెప్పి నేను నేల మీదనే పడుకున్నాను. అయితే దేవదాసాయి గారు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేశాను. ఏ స్త్రీని మనము ముట్టుకోవద్దు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు ఇచ్చింది ఏది తీసుకోవద్దని చెప్పి అప్పుడు నా పాలు నేనే ఆగబెట్టుకొని నా మంచి నీళ్ళే తాగేటోని అట్లా కొన్ని రోజులు చేసిన నేను. ఏమంటే అంటే నిబంధన అంటే ఇది ఏం చెప్పండి, అంటే దేవుని కొరకు నేను ఈ విషయంలో ప్రత్యేకంగా ఉంటాను. వస్త్రముల విషయంలో ఈ రీతిగా ఉంటాను, లేదా ప్రార్థన విషయంలో ఈ రీతిగా ఉంటాను, ఆహార విషయంలో ఈ రీతిగా ఉంటాను, వాక్యం చదివే విషయంలో ఈ రీతిగా ఉంటాను, లేదా దేవుని కొరకు ఈ విషయాన్ని నేను విడిచిపెడతాను, ఈ గాయము నేను పొందుతాను. అంటే అలా నిజంగా నేను చెప్తున్నాను, ఆ నిబంధన చేసిన దినాలు నాకైతే మంచిగానే అనిపించింది. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకము బలంగా అనిపించింది, మంచి శక్తివంతమైన ప్రార్థన వచ్చింది. ఆ రోజులు ఎవడికి ప్రార్థన చేసినా మంచిగా స్వస్థత కార్యాలు జరిగాయి. ఏమండి దేవుని సేవ కూడా గొప్పగా బలంగానే జరిగినట్టుగా నాకు అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో మనం ఏదైతే ఒక నిబంధనలో ఉన్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తుంది చెప్పండి, చాలా చక్కగా ఆ నిబంధనకు లోబడి మనం ఆయనతో నిబంధన చేశాం కాబట్టి ఆయన కూడా ఏం చేస్తుంది చెప్పండి, మన పక్షముగా నిలబడి ఆయన ఏం చేస్తున్నట పని జరిగిస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవ జీవితానికి నిబంధన చాలా అవసరము, భక్తి జీవితానికి నిబంధన చాలా అవసరం. నేను కూడా చాలాసార్లు చేసుకున్నాను, దినమునకు తప్పనిసరిగా 2 గంటలు ప్రార్థన చేయాలి అని కొంత టైం పెట్టుకొని అన్ని రోజులు చేస్తున్నాను. అక్కడ దినమునకు 8 గంటలు ప్రార్థన చేయాలి అని చెప్పి కొన్ని నెలలు చేశాను నేను. దినమునకు 8 గంటలు, అది నా నిబంధన. ఆ రోజు అయిపోయేసరికి 8 గంటలు కావాలి, అది నిబంధన. అలాగే ప్రతి ఆదివారం తప్పనిసరిగా తెల్ల బట్టలు వేసుకోవాల్సిందే, తెల్ల సొక్కా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అన్నారు, నీకెందుకురా బాబు తెల్ల సొక్కా, నువ్వేనా ముసలోడివా, మంచి రంగు బట్టలు వేసుకోవచ్చు కంటే లేదు దేవుడు నాకు చెప్పాడు. అంటే నాకు అనిపించింది సండే రోజు వైట్ డ్రెస్ వేసుకుంటే మంచిది, వైట్ షర్ట్ వేసుకుంటే చాలా మంచిది అనుకున్న ఆ రోజు నేను ఏం చేస్తున్నాను, వైట్ షర్ట్ వేసుకుంటాను. అంటే నిబంధన అంటే మీరు చూడండి, అదొక నిబంధన. అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికంటే ముందు అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు చెప్పండి, నిబంధన. అబ్రహాము కూడా దేవుడితో ఏం చేశాడు చెప్పండి, నిబంధనకు గుర్తుగా సున్నతి కార్యక్రమంలో నేను అంటున్నాను, నీవు కూడా దీవించబడాలంటే, దేవునితో నీ నడక సరిగా ఉండాలంటే, ఎప్పుడు కూడా దేవుడితో ఒక రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేయాలనంటే, నీవు దేవునికి గుర్తుండాలి, దేవుడు కూడా నీకు గుర్తుండాలనంటే ఏం చేయాలి చెప్పండి, మీరు కూడా ఏదో ఒక నిబంధన పెట్టుకోండి. అప్పుడు దేవుడితో మీ సహవాసం అనేది వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఆ నిబంధన పాటిస్తున్న ప్రతిసారి నువ్వు ఎవరి కోసం పాటిస్తున్నావు అనిపిస్తుంది, నీకోసమా, దేవుని కోసం. ఇప్పుడు తెల్లబడ చొక్కా వేసుకున్నాం, మన తమ్ముడు కుమారు కూడా వేసుకున్నాడు, ఎందుకు చెప్పండి, దేవుని కోసం. దేనికోసం చెప్పండి, అవునా? అంటే ఈ షర్ట్ వేసుకున్న ప్రతిసారి యెహోవాకు నేను ప్రతిష్ఠితుడని, దేవుని కొరకు నేను దీన్ని విడిచిపెట్టాను అంటారు. మనం ఉపవాసం చేస్తాం, కొన్ని రోజులు ఏం చేస్తాం, ఉపవాసం చేస్తాం. అంటే ఆకలి అవుతూ ఉంటుంది కదా, పొద్దున్న 9 కాగానే 8 కాగానే 4 ఇడ్లీలు తింటే బాగుండు, మసాలా దోశ తింటే బాగుండు, ఉల్లి దోశ తింటే బాగుండు అని ఏదో అనిపిస్తూ ఉంటుంది. హోటల్కి వెళ్ళి బోండా తింటే బాగుండు, సత్యం గారి హోటల్లో బోండాలు చాలా బాగుంటాయి. అవి తినక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఈ ఉపవాస కార్యక్రమం చేయబట్టి అని అనిపిస్తుందా? ఆ హోటల్ ముందుకెళ్ళి పోగానే ఆ బోండాల వాసన రాగానే అబ్బా అనిపిస్తుందిలే, కానీ మళ్ళీ మనకేం గుర్తుకొస్తుంది, నిబంధన గుర్తుకొస్తుంది. ఏమొస్తుంది, నేను యేసయ్య కొరకు ఏం చేశాను చెప్పండి, ఈ ఆహారాన్ని విడిచిపెట్టాను, ఏం చేశాను, విడిచిపెట్టాను. అట్లా అంటే ఒక నిబంధనలో బ్రతికే వారంగా మనం ఉండాలి. ఏం చేయాలి చెప్పండి, ఒక నిబంధనలో మనం బ్రతికే వారంగా ఉండాలి. మీరు కూడా దీవించబడాలంటే, మీరు కూడా దేవుడితో కలిసి నడవాలనంటే, దేవుడు కూడా మీ పక్షాన నిలబడే ఒక కార్యముని చేయాలనంటే ఏదో ఒక నిబంధన మీరు కూడా ఏం చేయండి, చేసుకోండి. అది మీ ఇష్టం. రోజుకో గంట సేపు ప్రార్థన చేస్తాను ప్రభా తప్పనిసరిగా, జీవితకాలం కాకపోయినా ఒక 4 రోజులు, లేకుంటే ప్రతి ఆదివారం నేను తెల్ల బట్టలు వేసుకొని వస్తాను తండ్రి, ఏమండి కొన్ని రోజులు, జీవితకాలం కాకపోయినా కొన్ని రోజులు అనుకోండి, ఏదో ఒకటి. లేకపోతే కొన్ని రోజులు నేను అసలు మాంసమే తినను తండ్రి,
ఉన్నారు అట్లా చేసే వాళ్ళు కూడా. ఏమండి ఉన్నారు, మీకు తెలుసా? కొంతమంది తినరు, మాంసాహారాన్ని మానేశారు ప్రతిష్ఠితులు. యేసయ్య కొరకు మరి ప్రతిరోజు ఫంక్షన్ పోతుంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గుమ్మ వాసలు వస్తున్నాయి. నాకు అసలే మటన్ అంటే, చికెన్ అంటే చాలా ఇష్టం. అంటే నాకంటే ఎవరైనా ఎక్స్ అని అనుకుందాం. ఏమండి నాకైతే ఓన్లీ చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం. ఏమండి అది మీకు తెలుసు కదా. సో అట్లా నేనేం చేస్తానంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీని ప్రభువా నీ కొరకు కొన్ని దినాలు నేను విడిచిపెడతాను. అంటే నీకు ఆదివారం కాగానే చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ మానేస్తావు. ఎందుకు చెప్పండి? నిబంధన గుర్తుకొస్తుంది. ఓహో నేను దేవుడితో నిబంధనలు ఉన్నాను, ఆయన కొరకు ఈ గాయము నేను పొందుతాను, ఆయన కొరకు ఈ గాయమును పొందుతాను. అసలు మీ జీవితంలో ఎప్పుడైనా ఒక నిబంధన ఏదైనా చేసిరా? నాకు ఒక మాట చెప్పండి. ఏ రోజైనా సరే నీ జీవిత కాలంలో, నీ బ్రతుకు కాలంలో ఏదైనా సరే దేవుని కొరకు గాయపడ్డావా? ఏదైనా దేవునితో ఒక నిబంధన చేసి కొంతకాలం, ఒక రోజు, ఒక 2 రోజులు, ఒక వారమో, ఒక 10, ఒక నెలో, ఒక సంవత్సరమో ఏదైనా ఒక నిబంధన చేసి ఆ నిబంధనలు ఏమైనా కొనసాగారు మీ జీవితంలో ఎప్పుడైనా? ఆలోచన చేసుకోండి ఒకసారి. ఒకవేళ అలా లేకపోతే కనీసం ఈ రోజు నుంచి అయినా ఏదో ఒక నిబంధన, అర్థమైంది? ఇది అదనే కాదండి, దేవుని కొరకు నాకు ఇష్టమైనటువంటి దీన్ని వదిలిపెడతాను కొంతకాలం వరకు, లేదా దేవుని కొరకు కొంతకాలం ఈ పనిలో నేను కొనసాగుతాను, దేవుని కొరకు కొంతకాలం ఈ పనిని నేను చేస్తాను అని ఏదో ఒక నిబంధన మీరు చేయండి. ఆ నిబంధనలో దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నిబంధనలో చాలా శక్తి ఉంది, నిబంధనలో చాలా బలం ఉంది, నిబంధనలో చాలా ప్రభావం ఉంది, నిబంధనలో చాలా అభిషేకం ఉన్నది, దేవుని సహవాసం అనేది, దేవుని తోడు ఉంటుంది. ఏమన్నా దేవుడు మన పక్షముగా ఉంటాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన కూడా చూస్తాడు కదా. చెల్లె నిబంధన చేసింది పొద్దున్న 6 లేసి దర్శనం చేసి కొత్త బట్టలు వేసుకొని ప్రార్థన చేస్తాను అన్నది. కాబట్టి మరి చూద్దాం. ఆయన ఏసై కూడా పొద్దున్న ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. అంటే ఒక 2 రోజులు ఉత్సాహం చేసి 3వ రోజు రాత్రి బాగా సీరియల్ చూసి 6కి అలారం పెడితే అది మోగకి 7 అయింది అనుకో, ఏసై 6కే వచ్చి కూర్చుంటాడు. చెల్ల అసలు 6కి లేచి ప్రార్థన చేస్తాను అన్నదని చెప్పి చూస్తే చెల్ల గుర్రు అని ఏం చేస్తుంటుంది? ఇదేంది ప్రార్థనలోనే గురకొస్తుందని ఏసై ఆశ్చర్యపోతాడు అనమాట. అర్థమైందా? అంటే నువ్వు ఒక నిబంధన చేస్తే ఆ నిబంధన సమయానికి ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఏసై వచ్చేస్తాడు. అర్థమైందా? ఆ టయానికి ఆయన అక్కడికి వచ్చేస్తాడు, వచ్చేసి నిన్ను గమనిస్తాడు. నువ్వు ఆ నిబంధనను కొనసాగిస్తూ ఉంటే చూసి మురిసిపోయి నా బిడ్డ నా కొరకు ఈ నిబంధన చేసుకుంది కాబట్టి ఈమెను ఏ విధంగానైనా ఏం చేయాలా? ఆశీర్వదించాల్సింది. నా కొరకు ఈ త్యాగం చేసింది, నా కొరకు ఈ పని పూనుకుంది, నాకు ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి కట్టుబడింది, నాకు ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి లోబడి ఈ విధంగా జీవిస్తుంది కాబట్టి ఈ బిడ్డను తప్పనిసరిగా నేను దీవించాల్సిందే అని చెప్పి దేవుడు నడుము కట్టుకొని తప్పనిసరిగా నీ పక్షముగా ఏం చేస్తాడు చెప్పండి? కార్యాన్ని చేస్తాడు. అర్థమవుతుందా? సో కాబట్టి నిబంధన లేకుండా జీవించకండి. దేవునితో ఏదో ఒక నిబంధనను చేసుకొని ఏం చేయాలి చెప్పండి? మీ ఆత్మీయ యాత్రను కొనసాగించండి. అప్పుడు మీకు దీవెనకరంగా, మహిమకరంగా ఉంటుంది. ఎందుకనంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన అనేది పెయిన్ఫుల్ నిబంధనే కదా. అదే మామూలు నిబంధన, రక్తము గారే నిబంధన, గాయము కలిగే నిబంధన. అంటే ఏమో అయ్యగారు మరిగా పొద్దున్న 6కి లేవాలంటే కష్టం, ఆదివారం తెల్లబట్టలు వేసుకోవాలంటే కష్టం, లేకుంటే ఏసఐ కొరకు మాంసాహారం విడిచిపెట్టాలంటే కష్టం, ఉపవాసం ఉండాలంటే కష్టం. అంటే మరి అసలు గాయం ఏది? నిబంధన అంటేనేంది? గాయపరచబడ్డం. మరి ఏది గాయం? ఏం లేదు కదా. నువ్వు వదులుకున్నది ఏది? నువ్వు సమర్పించుకున్నది ఏది? నువ్వు విడిచిపెట్టింది ఏది? నువ్వు ప్రత్యేకంగా దేవుని కొరకు నివసించింది ఏది? నువ్వు ప్రత్యేకంగా దేవుని కొరకు నివసించింది ఏదండి? దేవా నీ కొరకు నేను ఈ ప్రత్యేకత కలిగి ఉన్నాను, నీ కొరకు నేను దీన్ని విడిచిపెట్టాను, నీ కొరకు ఈ వారమంతా ఇలా జీవిస్తాను, నీ కొరకు నాకు ఇష్టమైన సుఖమును నేను విడిచిపెడతాను అని నీ జీవితంలో ఏ రోజైనా సరే ఒక్కసారైనా అట్లా చేసినవా చెప్పండి? చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? పరలోకానికి పోయిన తర్వాత ఈ బిడ్డ నాతో ఈ నిబంధన చేసిందండి, ఈ నిబంధనకు లోబడి బ్రతికిందండి, కాబట్టి ఈ బిడ్డను దీవించానండి అని నీ జీవితంలో చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి కదండి. ఒకటైనా దేవుని కొరకు నువ్వు చేసినటువంటి ప్రార్థన, చేసి పడిన ప్రయాస, చేసిన నిబంధన, కోల్పోయిన సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం కాకుండా హాయిగా పొద్దున్న లేసి ఇడ్లీ తిని, సోమవారం ఇడ్లీ, మంగళవారం ఉప్మా, బుధవారం కిచిడి, ఏమంటే గురువారం ఉల్లి దోశ, శుక్రవారం మసాలా దోశ, ఏమండి ఆదివారం అబ్రహాము, ఏమండి ఇట్లా ఏ పూటకి ఏది లోటు కాకుండా చక్కగా అన్ని చక్కగా నడిచి, ప్రార్థన అంటే బంద్ చేసి గుర్తుకొచ్చినప్పుడు చేసి, ఇక బైబిల్ అంటే ఎప్పుడు అటకెక్కిచ్చేసి, ఏమండి గుర్తుకొచ్చినప్పుడు గుడికి వచ్చి, లేకపోతే మానేసి, ఏసై ఉన్నాడంటే ఉన్నాడు, ఏడనంటే మా ఇంట్లో గోడ మీద అన్నట్టుగా ఉండి
మరి ఏది నీ భక్తి అంటున్నా? ఎక్కడుంది నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నీ నిబంధన ఏది అంటున్నాను? ఈ రోజు నుంచి మీరు తప్పనిసరిగా దేవునితో ఒక ప్రత్యేకమైన నిబంధనలో ఏం చేయాలి చెప్పండి? మీ తీర్మానాలన్నీ నాకు వాట్సాప్ చేయాలి. ఏం చేయాలా? అందరికీ పబ్లిక్ వాట్సాప్ గ్రూపులో పెట్టకండిలేండి, ఏమండి? పర్సనల్ వాట్సాప్ చేయండి. ఏం చెప్పండి? అన్న యేసయ్య కొరకు నేను ఈ రోజు నుంచి సాయంత్రం 6 నుంచి 7 దాకా ప్రార్థన చేద్దాం అనుకుంటారు, 1 గంట. లేకుంటే యేసయ్యతో ఒక నిబంధన చేసుకున్నాను, 1 నెల రోజులు తప్పనిసరిగా రోజుకు 10 అధ్యాయాలు చదువుదాం అనుకుంటున్నా. లేకుంటే యేసయ్యతో ఒక నిబంధన చేసుకున్నా, నేను ప్రతి వారము తెల్ల బట్టలు వేసుకొని వద్దామని ఒక నిబంధన చేసుకున్నా. లేకుంటే యేసయ్యకు ఒక నిబంధన చేసుకున్నాను, ఇక రోజు నుంచి అసలు నేను బంగారపు నగలే వేసుకోనన్నా అని ఏదో ఒకటిగా. ఏమండి? ఏం చేయాలి చెప్పండి? ఏదో ఒకటి. లేకపోతే అసలు మాంసమే తినడం మానేసినన్నా అని మీ ఇష్టం. ఇక ఒక నిబంధన అనేది ఉంటే అది నీకేమైతే చెప్పండి? దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా. అది ఏదైనా కావచ్చు. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను అంతే. నేను ఏం చేశాను? కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇవే అని కాదు, ఒక్కొక్క వ్యక్తికి వాడి అభిరుచిని బట్టి, వాడుకున్నటువంటి అవకాశాన్ని బట్టి, దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న రిలేషన్ని బట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒక నిబంధనను చేసుకోగలుగుతారు కదా. ఇప్పుడు యోఫ్తాము ఒక్కొక్కడు ఏమని, నేను వెళ్ళి యుద్ధంలో గెలిచి వస్తే నాకు ఎదురుగా వస్తే దాన్ని నేను ఏం చేస్తాను? బలిగా అర్పిస్తాను అనేటువంటి ఒక నిబంధనను చేసుకున్నాడు. యాకోబు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమనంటే బేతేల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు కలగన తర్వాత, ప్రభువా నీవు నన్ను దీవిస్తే తిరిగి నేను క్షేమంగా వస్తే నా సంపాదన అంతట్లో 10వ వంతు నేను నీకు ఇస్తాను. అదొక నిబంధన ఆయన చేసుకున్నాడు. అట్లా బైబిల్లో కొంతమంది నిబంధన చేసుకున్నారు. బైబిల్లో ఏం చేశారు చెప్పండి? కొంతమంది ఒక నిబంధనను చేసుకున్నారు. అర్థమైందా? సంసోను దేవుని కొరకు నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు కాబట్టాడు. అంటే ఈ రీతిగా మనం ఏం చేయాలనంటే ఒక నిబంధనలో మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిబంధనలో ప్రవేశిస్తావో అప్పుడు ఏమైతే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది గొప్పగా వచ్చేస్తుంది. అబ్రహాము నిబంధనకు లోబడ్డాడు, ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుణ్ణి పొందాడు. అర్థమైందా? ఇది ఒక విషయం. ఇంకో విషయం ఏంటంటే సున్నతి అనేది గాయపరచబడేటువంటి విషయం కదా. మరి పాత నిబంధనలు అయితే దేవుడు ఏమన్నాడు చెప్పండి? వీరు నా ప్రజలు అని చెప్పుకోవడానికి సున్నతి అనేటువంటి గుర్తును పొందాలని చెప్పి దేవుడు చెప్పాడు. మరి నూతన నిబంధనలో సున్నతి లేదు కదా, మరి మనం ఏం చేయాలి అని అంటే దయచేసి మీరు గమనించండి. రోమాపత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నిమిషం ఆగండి. 2వ అధ్యాయము 25వ వచనం, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడివైతవా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రము అతిక్రమించువాడివైతివా? నీ సున్నతి కాకపోవును అని ఉంది. అవునా? కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్నెడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతి గలవాడుగా ఎంచబడినవాడు, మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చినడా అక్షరము సున్నతి గలవాడే ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునేదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వలననే కలుగును. 2:29 రోమా 2వ అధ్యాయం 26 నుంచి 29 వచనాలు. దీంట్లో అంటాడు, అంటే సున్నతి అంటే నూతన నిబంధన సున్నతి అంటే ఈ ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. సున్నతి పాత నిబంధన కాలంలో శరీర సంబంధంగా జరిగింది. ఎలా జరిగింది? కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి సున్నతి హృదయ సంబంధమైనది అయిపోయింది. ఏమని చెప్పండి? మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే అన్నాడు. ఎందుట హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే. పాత నిబంధనలో పురుషులు మాత్రమే సున్నతి పొందాలి, కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత భౌతిక సున్నతి ఎక్కర్లేదులే, కానీ హృదయ సంబంధమైన సున్నతిని ప్రతి ఒక్కడు కూడా పొందాలి. ఆ సున్నతి ఎక్కడ జరుగుతుందా అంటే ఆత్మలో జరిగేదిగా ఉన్నది. ఎక్కడుంది చెప్పండి?
ఆత్మలో జరిగేదిగా ఉన్నది. అంటే హృదయ సంబంధమైన సున్నతి ప్రతివాడికి అవసరం. అంటే సున్నతి అంటే గాయపరచబడుట కదా. అంటే ఇప్పుడు వీడు హృదయములో గాయపరచబడాలి. ఎక్కడ గాయపరచబడాలా? హృదయములో గాయపరచబడాలి. అంటే హృదయములో గాయపరచబడుట అంటే అర్థం ఏంటి అంటే, తన హృదయంలో ఇంతకుముందు ఏదైతే అధికంగా ప్రేమించి, అధికంగా ఆశించి, అధికంగా పాటించాడో, అంటే దేవునికి ఇష్టము కానిది, దాన్ని ఏం చేయాలంటే దేవుని కొరకు విడిచిపెట్టుట, విడిచిపెట్టుట అనే దాన్ని మనం ఏమంటామంటే హృదయములో గాయపడుట అని అంటారు. అర్థమైందా? హృదయములో గాయపడుట అనే మాట అక్కడ వస్తుంది. అర్థమైందా? అంటే హృదయ సంబంధమైన సున్నతి అంటే అర్థమైందనంటే మనకిష్టమైనటువంటి అపవిత్రమైన కార్యములను దేవుడి కొరకు విడిచిపెట్టుట, హృదయములో ప్రభువు కొరకు నొచ్చుకొనుట, అంటే మారు మనస్సు పొందుట. అపోస్తలుల కార్యాలు మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయములో 37వ వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ రీతిగా ఉంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమీ చేద్దాం. కింద ఫుట్ నోట్లో చూడండి, నొచ్చుకొని అనే దానికి 1వ నెంబర్ ఫుట్ నోట్ వేశారు. ఏముంది చెప్పంటాడు? హృదయంలో పొడవబడి. ఏం చేశారట? హృదయంలో ఏమైందట? ఒక పోటు పొడవబడిందట. ఏమైందట? కత్తితో పొడిస్తే ఎంత గట్టిగా ఉంటుందో అట్లాంటి పోటు వచ్చిందట. ఎక్కడ? నొచ్చుకున్నారట, పొడవబడ్డారట. అంటే అర్థం ఏం జరిగింది చెప్పండి? మారు మనస్సు, నూతన నిబంధన సున్నతి అంటే అర్థం ఏంటంటే మారు మనస్సు పొందుట, హృదయములో పొడవబడుట, హృదయమును మార్చుకొనుట, అది నూతన నిబంధన సున్నతి. ఇప్పుడేమో మనం ఏమీ అబ్రహాంలాగా చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా హృదయములో పొడవబడినటువంటి అనుభవములోకి వస్తే నువ్వు సున్నతి పొందినట్లే. అంటే ఏంది? ఇంతకుముందు నాకు చాలా ఇష్టం పాప జీవితం. కొంతమంది ఎందుకో ఈ హృదయంలో పొడవబడే అనుభవానికి రావడానికి చాలా ఇష్టపడరు కదా. యేసయ్య కొరకు కొన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. వారికి ఉన్నటువంటి వ్యసనము కానీ, అలవాట్లు కానీ, పాప జీవితాన్ని కానీ, పాప స్నేహితులు కానీ విడిచిపెట్టండి. కొంతమంది అమ్మ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు సార్, మేము కలిసి తిరిగినాం, కలిసి పెరిగినాం, ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. అంటే మరి వాడు నిజమే నీ చిన్నప్పుడు స్నేహితుడు ఏంటం కర్రా బాబు, నిన్ను పాపపు జీవితంలో తీసుకుని వెళ్తున్నాడు కదా, వాడు చేపట్టి నువ్వు పాడైపోతున్నావు కదా అంటే, లేదు సార్ ప్రాణమైన విడిచిపెడతాను కానీ స్నేహాన్ని విడిచిపెట్టను అంటే వీడి హృదయంలో పొడవబడ్డానికి ఏం కావట్లే చెప్పండి? ఇష్టపడట్లే. అంటే సున్నతి అంటే హృదయంలో పొడవబడాలి. నీకు ఇష్టమైన దేనైనా సరే దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. గాయం అంటే దేవుని కొరకు గాయపడకుండా దేవుని కొరకు ఒక గొప్ప భక్తుడు ఎవడు కాలేడు, అది గుర్తుపెట్టుకోండి. గాయపడకుండా గొప్ప భక్తులం కాలేం. కొన్ని మానుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కొన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ గాయపడకుండా నీవు ఎప్పటికీ నిబంధనలోనికి రావు, గాయపడకుండా ఎప్పటికీ నువ్వు క్రైస్తవుడు కావు, గాయపడకుండా ఎప్పటికీ దేవుడి యొక్క భక్తుడివి కావు. గాయపడాలండి, తప్పదు. అంటే ఏమో అనేది చాలా సంవత్సరాల నుంచి నాకున్నటువంటి ఫ్రెండ్షిప్, చాలా సంవత్సరాల నుంచి నాకున్నటువంటి అలవాటు, చాలా సంవత్సరాల నుంచి నాకున్నటువంటి విషయం ఇది అంటే తప్పదు. అంటే నువ్వు గాయపడడానికి ఇష్టపడట్లేదంటే నిబంధనలోనికి రావడానికి ఇష్టపడట్లేదు, దేవుని యొక్క ప్రణాళికలోనికి రావడానికి నువ్వు ఇష్టపడట్లేదు, దేవుని కొరకు గాయం పొందడానికి నీవు ఇష్టపడట్లేదు. అంటే దేవుని కంటే నువ్వు పాపముని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కంటే కూడా నీ ప్రాణము తీసేదాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఏమండి? ఇప్పుడు సిగరెట్ ఉంటుంది కదా, సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ ఉందనుకోండి ఉదాహరణకు, దాన్ని చాలా అమితంగా ఇష్టపడి ప్రేమించి తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది ఏం చేస్తాట? ప్రాణం తీస్తాట. ఏం చేస్తాట? అంతే కదా. ఎప్పుడైనా మీరు సిగరెట్ డబ్బా మీద చూసారనుకోండి, అంటే మీరేం కొనుక్కొని ఉన్నక్కర్లేదు, రోడ్డు మీద పోతా అంటే ఎవడో ఒకడు పడేసి ఉంటాడు. నేను కూడా అట్లనే చూసిన. దాంట్లో మొత్తం నోరంతా పాడైపోయింది, గుండెలు మొత్తం నల్లగా అయిపోయినటువంటి బొమ్మలు కనపడ్డాయి మీకు ఎప్పుడైనా? చూసిరా? ఆ సిగరెట్ పెట్టె మీద ఏముంటుంది? మంచిగా అందమైన బొమ్మలు ఉంటాయా? ఏమండి? పాడైపోయినటువంటి లంగ్స్ బొమ్మ ఉంటుంది, అవునా? మొత్తం పాడైపోయి అంత నల్లగా అయిపోయి చెడిపోయినటువంటి లంగ్స్ బొమ్మ పెడతారు. ఎందుకు అనుకున్నారు? అంటే ఇది తాగితే నీ బతికి నీ లంగ్స్ ఇట్లా అయిపోతాయిరా అని అంటారు, అవునా? తాగితే నీ లోపల లంగ్స్ కూడా ఇట్లా అయిపోయి పాడైపోయి ఖరాబ్ అయిపోతారా బాబు
ఇది తాగుతాయని చెప్తే మరి ఆ బొమ్మ చూసి కూడా నాగుతాడా? వామ్మో నా లంగ్స్ ఇట్లా పాడైపోతాడని చెప్పి ఈరోజు సిగరెట్ మారనన్నాడు ఉంటాడా? హాయిత అయిందిలే అని చెప్పి ఏం చేస్తాడు? ఒకటి తాగేకాడ ఇంకో 2 తాగుతాడు. ఏం చేస్తాడా? అలాగే కొన్ని గుట్కాలు ఉంటాయి, అంబరు విమలు గిమలు ఏమో ఉంటాయి కదా, వాటి మీద కూడా బొమ్మలు చూడండి. నోరంతా పాడైపోయి, ఈ దవడ ఎగిరిపోయి, దీంట్లో బొక్కలు పడి, రక్తం గారి, ఏమండి చూసిరా బొమ్మలు ఎప్పుడన్నా ఎట్లుంటాయి? అది చూస్తే మనకు వాంతి వస్తుంది, చిచి అని, అవునా? ఎందుకంటే అది మొత్తం పళ్ళను నూడిపోయి, ఈ దవడ మొత్తం బొక్కలు పడి, అంత నీచమైన బొమ్మలు ఎత్తారంటే, అంత వికారమైన బొమ్మలు అంటే అర్థం ఏంటి? ఈ అంబరో ఈ విమలో ఈ గుట్టకొన తింటే ఇట్లా అవుతుందిరా నీ బతుకు కూడా, ఈ నోరు కూడా పాడైపోయింది, కాబట్టి నువ్వు తినకూడదు అని చెప్పిన ఎవడన్నా ఆగుతాడా? ఆగితే అయిందిలే, ముందైతే ఇవాళకైతే మనం ఏం చేద్దాం, కొనసాగిద్దాం. అంటే నీ ఆరోగ్యం పాడైపోతుందన్నా నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి? ప్రేమిస్తున్నావు కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడట్లే. అంటే గాయము పొందడానికి నీవు ఇష్టపడట్లే. అంటే దేవుని కొరకు నువ్వు గాయపడడం నేర్చుకోవాలి. దేవుని కొరకు నీకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. అదే నిబంధన, అదే సున్నతి, అదే హృదయ సంబంధమైనది. అది హృదయంలో జరిగేది. అది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? హృదయం. ఇంకా చాలామంది కుంటి సాకులు చెప్తారు. వాళ్ళదేమో సార్ కంపెనీ అదే చెప్తాడు, ఆ బొమ్మలు ఎత్తారు కానీ మా ఇంటి వెనక సుబ్బారావు రోజు తింటున్నాడు, వాడికి ఏమైనా అయిందా అండి? అలాగే మా పంకింటి వెంకాయమ్మ కూడా రోజు తింటున్నా ఉంది అంబారు, ఆమె కూడా ఏం కాలేదు సార్, ఇక వాడేదో అమ్ముకోవడానికి అట్లాంటి బొమ్మలు ఎత్తలే కానీ మేము పెద్దగా పట్టించుకోము సార్ అని తమను తాము సమర్థించుకునే పుణ్య పురుషులు కొంతమంది ఉంటారు. అవునా కదా? అంటే అమ్మేవాడే చెప్తున్నాడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆల్రెడీ మీరు టీవీలలో ఏదైనా యాడ్ చూస్తున్న మద్యపానం ధూమపానం ఏంటంటే చెప్పండి, ఆరోగ్యానికే హానికరం. అవునా కదా? అంటే ఎప్పుడైనా సరే మీరు టీవీ కనుక చూస్తూ ఉంటే దాంట్లో ఎవరైనా సరే త్రాగే సన్నివేశం ఒకటి వస్తే, అంటే మీకెట్ట తెలుసా నా ఎగారని అడగకండి, నేను ఏ సీరియల్లో చూడను, ఏ సినిమా చూడను, కానీ ఎప్పుడైనా పొరపాటున ఎక్కడికైనా పోయినప్పుడు నాకు తెలియకుండా ఎవడో ఒకటి అది పెడతాడు కదా ఏమండి, అప్పుడు సో దాంట్లో ఉంటుంది. నేను చూస్తాను నోటు కింద వస్తాడు, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అను. అయినా సరే ఎవడన్నా మానేసిండా మీరు చెప్పండి? ఎవడు మానేడు? మానతారా? మానే. ఇంకా అట్లా లోకంలో ఎన్నో ఉన్నాయి, ఇదనే కాదు, వ్యభిచారము, జారత్వము, దొంగతనము, ఏమంటే ఇంకా రకరకాలైనవి ఎన్నో ఉన్నాయి. మారాలంటే మారలేరు, కానీ నీ హృదయములో ఒక గాయం అవుతుంది. నీ హృదయంలో ఏమవుతుంది చెప్పండి? గాయం. అంటే మానుకోవాలంటే నీకు గాయం అవ్వచ్చు, కానీ అలా గాయపడిన వాడే దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క భక్తుడు, దేవుని యొక్క నిబంధనలోనికి వచ్చినవాడు. కాబట్టి నువ్వు నూతన నిబంధన సున్నతిలోకి నువ్వు వచ్చినవా? అసలు నీ హృదయాన్ని ఏమైనా గాయపరుచుకున్నావా? నీకు ఇష్టమైన వాటిని, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టావా? ఏదైనా ఒకటి దేవుని కొరకు త్యాగం చేశావా? నీ హృదయంలో పొడవబడ్డావా? హృదయంలో నొప్పి కలిగిందా? యేసయ్య నీకోసం నేను వీటిని విడిచిపెడుతున్నాను, ఈ పాప జీవితాన్ని, ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెడుతున్నాను, ఏదైనా ఒకటి నువ్వు పొందుకుంటే నువ్వు కూడా ఎక్కడికి వచ్చినట్టు చెప్పండి? సున్నతి అనేటువంటి నిబంధనలోనికి నీవు వచ్చినట్లు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మారు మనసు పొందాలంటే గాయపడడం తప్పనిసరి, బాధ కలగడం తప్పనిసరి. ఇన్ని రోజులు ఉన్న అలవాట్లు, ఇన్ని రోజులు ఉన్న స్నేహాలు, ఇన్ని రోజులు ఉన్నటువంటి ఈ పాప జీవితం విడిచిపెట్టాలంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ యేసయ్య కోసం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. గాయపడకుండా ఎవడు భక్తుడు కాలేడు, గాయపడకుండా ఎవడు దేవుడికి ఇష్టడు కాలేడు. మరి ఆ గాయము భరించడానికి నీవు ఇష్టపడితే యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నిన్ను దీవిస్తాడు. అదే నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసు కొరకు మనము చేసే నిబంధన. సున్నతి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? హృదయములో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? హృదయ సంబంధమైనది, ఆత్మలో జరిగేది. ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో నేను ముగిస్తాను. నిజంగా నువ్వు సున్నతి పొందావా? హృదయ సంబంధమైన సున్నతి నీలో జరిగిందా? అంటే నీలో పనికిరానిదంతా కట్ చేసి పడేసినవా? దేవునికి ఇష్టం లేదని కత్తిరించగలిగావా? సున్నతులు ఏం చేస్తారు? కట్ చేస్తారు, గోప్యాంగ చర్మాన్ని. అంటే పనికిరాని తీగలన్నింటినీ యేసయ్య కూడా ఏమన్నాడు? ఫలించడి తీగ మరి అధికముగా ఫలించినట్లు పనికిరాని తీగలను ఏం చేయాలంటే కత్తిరించాలి. అంటే నీ ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చే సోమరితనము, అసూయ, ద్వేషము, పాప సంబంధమైన స్నేహాలు, జారత్వము, వ్యభిచారము, ఇంకా ఏదైనా వాటిని నువ్వు కత్తిరించావా లేదా గమనించుకో. నీ హృదయంలో నుంచి వాటిని తొలగించుకున్నావా లేదో గమనించుకో. అలా తొలగించుకుంటే నీవు కూడా హృదయ సంబంధమైన సున్నతిలోనికి వచ్చినట్టు. కాబట్టి యేసయ్య కొరకు గాయపడండి, నిత్యత్వం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు కొరకు మనం పొందే చిన్న గాయం ఏమవుతుంది? నిత్యత్వం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి యేసయ్య నీ కొరకు నాకున్న ఈ స్నేహాలు, నాకున్న ఈ అలవాట్లు, నాకున్న ఈ పాప జీవితం, నాకున్న ఈ ఫలింపని తీగ ఈరోజు నేనేం చేస్తాను? కత్తిరించుకుంటాను. నా హృదయంలో నేను సున్నతిని పొందుకుంటాను. దాంతోపాటు ఇంకేమని చెప్పాను?
యేసయ్యతో ఏదో ఒక నిబంధన చేయండి. అంటే జీవితకాలానికని కాదు, కొందరు జీవితకాలం చేసుకోవచ్చు, ఏమంటే ఒక సంవత్సరానికి చేసుకోవచ్చు, ఒక 6 నెలలకు చేసుకోవచ్చు, ఒక నెలకు చేసుకోవచ్చు, ఒక వారానికి చేసుకోవచ్చు, ఏదో ఒకటి. యేసు కొరకు ఒక నిబంధనలో ఉండడానికి మీరేం చేయండి చెప్పండి, ప్రయత్నం అనేది చేయండి. నేను కూడా ఒకసారి చేశాను. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం యేసయ్య కొరకు అని. ఆ నెల మొత్తం రోజుకి ఎన్నిసార్లు తిన్నాను? కేవలము ఒక్కసారి. మన అదృష్టం ఏంటంటే ఆ నెలలో బోల్డ్ అన్ని ఫంక్షన్లు. అందరేమో నువ్వు తినన్నంటే ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం. అంతే, ఉపవాసం ఉన్నప్పుడే గుమగుమ వాసన వస్తూ ఉంటుంది కదా, పక్కన నుంచి బిర్యానీ వాసన. అప్పుడే చికెన్ రేట్ 240 నుంచి 140కి వస్తుంది. అబ్బా మొన్నటిదాకా 240 ఉంది, కానీ నేను ఉపవాసం ఉన్నప్పుడు ఇది 140కి వచ్చింది, కానీ ఇప్పుడేమో కొనుక్కొని తినలేము. సో అట్లా నిబంధన అనేది మనము చేసుకుంటే ఆశీర్వాదము, దీవెన అనేది మీ జీవితంలో తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఈ వారంలో మీకు నచ్చిన నిబంధన చేసుకోండి. ఆ నిబంధన ఏదో నాకు మాత్రం తెలియజేయండి. ఏం చేయండి చెప్పండి. అంటే నేను కూడా తెలుసుకొని సంతోషిస్తే అసలు ఎంతమంది చేశారు అంటే ఇన్ఫర్మేషన్ కోసం. నేను చెప్పిన వాక్యం ఎంతమంది విన్నారు, నచ్చింది, ఎంతమంది పాటించారు, సక్సెస్ అయిందా లేదా, ఆ తర్వాత మీరు నిబంధన చేసుకున్నాక మీకు ఏమైనా కార్యం జరిగిందా లేదా, ఇట్లాంటి ఫీడ్బ్యాక్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసమే అది నేను చెప్పాను. మీరు చేసిన నిబంధన నేను ఎవరికి చెప్పను, వెంటనే మెసేజ్ డిలీట్ కొట్టేస్తా. ఏం చేస్తా చెప్పండి, వెంటనే మెసేజ్ కూడా. ఇక్కడ రండి మనం ప్రార్థన చేద్దాం, హృదయ సంబంధమైన సున్నతి పొందుదాం, అలాగే ప్రభువుతో ఒక నిబంధనలో మనందరము కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించండి. మీ మొబైల్ ఫోన్లో